అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ మద్దూరి బిందుమాధవి గారు రచించిన 7 కొండలు. కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరి కథలోకి వెళ్ళిపోదామా? 4 నెలలు పిల్లల దగ్గర గడిపి వద్దామని పరందామయ్య గారి దంపతులు అమెరికా వెళ్లారు. ఆ రోజు శ్రావణ శుక్రవారం. మహాలక్ష్మమ్మ గారు మామూలుగా చేసే వంటతో పాటు 4 రకాల పిండి వంటలు చేసి అమ్మవారి పూజ చేసుకొని భోజనం చేసి నడుం వాల్చారు. ఉన్నట్టుండి గుండెలు పట్టుకొని గిలగిల్లాడుతున్నారు. చెమటతో చీర తడిసిపోయింది. మంచం మీద నుంచి లేద్దామని ప్రయత్నిస్తున్నారు, కానీ లేవలేకపోతున్నారు. పక్క గదిలో టీవీ చూస్తున్న భర్తని పిలుద్దామని గొంతెత్తానని అనుకున్నారు. శబ్దం బయటికి రాలేదు. తలంటి పోసుకొని తడి ఆరుతుందని వేసుకున్న జారుముడి జుట్టు విడివడి దిండు మీద పరుచుకుంది. కాఫీ పెడతావా అంటూ గదిలోకి వచ్చిన పరంధామయ్య గారు భార్యని చూసి గాబరాగా కొడుక్కి ఫోన్ చేశారు. కొడుకు భరత్ ఆఫీస్ నుంచి బయలుదేరి వచ్చేసరికి అరగంట పట్టింది. వస్తూ భార్యామణికి ఫోన్ చేసి రమ్మన్నాడు. డాక్టర్ ఫ్రెండ్ని కనుక్కొని తాను వచ్చేలోపు తీసుకోవలసిన జాగ్రత్తలు తండ్రికి చెప్పాడు. గంట తర్వాత వచ్చిన భరత్ తల్లిని హాస్పిటల్కి తీసుకెళ్లి అడ్మిట్ చేశాడు. అన్ని పరీక్షలు చేసి మహాలక్ష్మమ్మ గారికి హార్ట్ అటాక్ వచ్చిందని, 3 బ్లాక్స్ ఉన్నాయని, స్టంట్స్ వేయాలని నిర్ణయించారు. హాస్పిటల్ నుంచి వచ్చి 10 రోజులు అయింది. కొడుకు కోడలు 4వ రోజు నుంచే వారి రొటీన్లో పడిపోయారు. ఉదయం కాఫీ కలపడం నేర్చుకున్న పరంధామయ్య గారు భార్యని లేపి, బ్రష్ చేసుకొనిరా, కాఫీ తయారుగా ఉంది, కాఫీ తాగి అలా 10 అడుగులు వేసి వద్దాం అన్నారు. అప్పటి వరకు తను కాచి గ్లాసులో పోసిన కాఫీ చల్లారిపోతే వెచ్చపెట్టుకోవడం కూడా చేతకాని భర్త కాఫీ కాచి తనని నిద్రలేపుతూ ఉంటే, ఈ వయసులో ఈయన్ని ఇబ్బంది పెడుతున్నానే అనుకుంటూ అపరాధ భావంతో లేచి బ్రష్ చేసుకొని వచ్చారు. కాఫీ గ్లాస్ చేతికిస్తున్న భర్తని అదే భావంతో చూశారు. ఏంటోయ్ అలా చూస్తున్నావు? ఎన్నాళ్ళకి చిన్న చిన్న పనులు నేర్చుకుని నీకు సేవ చేసే భాగ్యం కలిగిందని నేను సంతోషిస్తుంటే నువ్వెందుకు సిగ్గుతో ముడుచుకుపోతున్నావు అన్నారు. ఇక్కడ అన్నీ నాకే కొత్తగా ఉంటాయి. ఇక పని పాటలు చేత కాని మీరు తడుముకుంటూ చేస్తుంటే ఏమీ అనుకోకుండా ఎలా ఉండనండి. మన ఊరైతే ఏ వంట మనిషినో మాట్లాడుకునేవాళ్ళం. మన పిల్లలు చెయ్యరని కాదు, వారి జీవితాలు, అలవాట్లు, అవసరాలు వేరు. ఇద్దరికీ సమానంగా డ్యూటీలు, ఆ పైన పిల్లల పనులాయే అనుకుంటూ కాఫీ తాగి స్వెటర్ వేసుకొని స్కార్ఫ్ కట్టుకొని వాక్కి తయారయ్యారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే భావన అమలవుతున్నందున ఆఫీస్ పనులకి ఓ వేళాపాళా అనేది ఉండట్లేదు. రాత్రి 10ంటికి కొంత పని అయ్యాక భోజనానికి బ్రేక్ తీసుకున్న భరత్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళుతూ, అమ్మా మందులు వేసుకున్నావా? నాన్నగారు మీరు అమ్మ భోజనం చేశారా అన్నాడు. అప్పటికే నిద్రలోకి జారిపోయిన మహాలక్ష్మమ్మ గారి నుంచి సమాధానం లేదు. పరందామయ్య గారు సగం నిద్రలో నుంచి ఆ అన్నారు. అది తెలిసి చెప్పారో నిద్రలో తెలియక అన్నారో ఆ భగవంతుడికే తెలియాలి. రేపు ఉదయం అమ్మతో మాట్లాడాలి. హాస్పిటల్ నుంచి వచ్చాక ఆవిడ ఆరోగ్యం గురించి తీరుబడిగా కూర్చొని మాట్లాడే టైమే దొరకలేదు అనుకుని డిన్నర్ ముగించి మళ్ళీ పనిలో పడ్డాడు. రేపు పొద్దున్నే నేను లాగిన్ అవ్వాలి, పిల్లల్ని స్కూల్కి నువ్వు రెడీ చెయ్యి అని భార్యామణి మెసేజ్ పెట్టింది భరత్కి. రాత్రి 2ంటికి పడుకుంటూ భరత్ భార్య మెసేజ్ చూసి, అబ్బా రేపన్నా అమ్మతో కాసేపు కులాసాగా మాట్లాడాలని, ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని అనుకున్నాను. పిల్లల్ని స్కూల్కి పంపి తయారయ్యేసరికి నేను లాగిన్ అయ్యే టైం అవుతుంది అని నిస్సహాయంగా ఆవలిస్తూ నిద్రలోకి జారిపోయాడు. మర్నాడు షరా మామూలే. పరందామయ్య గారు కాఫీ పెట్టి తను తాగి భార్యకిచ్చి ఆవిడ తాగాక వాకింగ్కి వెళ్ళొచ్చారు. భర్త కూరలు అందిస్తూ ఉంటే మహాలక్ష్మమ్మ గారు వంట పూర్తి చేశారు. పై ఫ్లోర్లో తన కంప్యూటర్ దగ్గరికే బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్లిన కోడలు పరంధామయ్య గారు వాళ్ళు భోజనం చేస్తూ ఉండగా కిందికి దిగొచ్చింది. అయ్యో అత్తయ్య, ఆరోగ్యం బాగలేని మీరే వంట చేసుకోవాల్సి వచ్చింది. డెడ్లైన్ దగ్గరలో ఉంది. ప్రోగ్రాంలో ఏదో ప్రాబ్లం వచ్చిందిట, అందుకే
పొద్దున్నే పనిలోకి వెళ్ళవలసి వచ్చింది. మా ఉద్యోగాలకి వారం వర్జం, సెలవులు ఉండట్లేదు. పోనీ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉండిపోదామంటే ఎవరి ఉద్యోగాలకి ఎప్పుడు ఎసరొస్తుందో తెలియట్లేదు. అదీకాక రాత్రింబవళ్ళు మీ అబ్బాయి ఆఫీస్ పని చూసుకుంటూ కూర్చుంటారు. పిల్లలు వారి చదువుల హడావిడిలో వాళ్ళుంటారు. ఏం చేయాలో తోచక నిరుడే ఉద్యోగంలో చేరాను. ఒకసారి ఉద్యోగంలో చేరాక పులి నోట్లో తల పెట్టినట్లే, బయటికి తీసుకోవడం మన చేతిలో ఉండదు అని నొచ్చుకుంది. పోనీలే అమ్మా, నువ్వని కాదు, మీ తరం వారందరికీ ఉద్యోగ బాధ్యతలు ఇలాగే ఉంటున్నాయి. ఆలస్యమైంది, ముందు భోజనానికి రా అని పరంధామయ్య గారు కంచం తేవడానికి వెళ్లారు. 4 నెలలైంది వచ్చి, ఇక బయలుదేరతావు నాయనా, ఈపాటికే వెళ్ళవలసింది. మీ అమ్మ కాస్త కోలుకున్నాక వెళ్ళొచ్చన్నావని ఇప్పటి వరకు ఆగాం. ఇక టికెట్ తీసుకో అన్నారు పరంధామయ్య గారు. కొడుకు దగ్గర నుంచి తిరిగొచ్చాక మహాలక్ష్మమ్మ గారి ఆరోగ్యం గురించి తెలిసిన నలుగురు ఫోన్లు చేయడం, ఇంటికొచ్చి పరామర్శించడంతో 4 నెలలు ఇట్టే గడిచిపోయాయి. ఆ రోజు ఊళ్ళోనే జరుగుతున్న బావమరిది కూతురు పెళ్లికి వెళ్ళొచ్చి, ఈ రోజు ఎందుకో కొంచెం అలసటగా ఉందోయ్ అన్నారు పరంధామయ్య గారు. పెళ్లిలో నలుగురితో మాట్లాడడం, అకాల భోజనం, అందులోనూ పెళ్లి భోజనం వల్ల అయ్యుండొచ్చు అన్నారు మహాలక్ష్మమ్మ గారు. రాత్రికి లైట్గా పాలు తాగి పడుకుందామనుకున్నారు దంపతులిద్దరూ. అర్ధరాత్రి నిద్రలో ఉన్న భార్యని లేపి, ఏమిటో తల తిరుగుతున్నట్లుగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అన్నారు పరంధామయ్య గారు. మంచం పక్కనే స్టూల్ మీద పెట్టిన నీళ్లు గ్లాసులోకి వంచి ఇచ్చేలోపు మంచం మీద నుంచి కింద పడిపోయారు. ముందు కంగారు పడినా కాస్త తేరుకొని పక్కింటి బెల్ కొట్టారు మహాలక్ష్మమ్మ గారు. ఈ టైంలో ఎవరా అనుకుంటూ లక్ష్మణ్ వచ్చి తలుపు తీసి, మామగారు ఏమిటి, తాతగారు ఎలా ఉన్నారు అంటూ షర్టు మార్చుకొని భార్యని లేపి సెల్ ఫోన్ చేతపుచ్చుకొని వచ్చాడు. పరంధామయ్య గారిని చూసి ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్కి తీసుకెళుతూ, మామగారు మీరింట్లో ఉండండి, నా భార్య బాల మీకు తోడుగా ఉంటుంది. మా ఫ్రెండ్ అక్కడే డాక్టర్, అతని తాతగారిని చూసి చెప్పాక బాలకి ఫోన్ చేస్తాను, కంగారు పడకండి అని చెప్పి వెళ్ళాడు. వెంటనే తీసుకొచ్చి మంచి పని చేశారు. ఆయనకి పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చింది, ప్రమాదమేమీ లేదు. మందులు వాడి ఫిజియోథెరపీలు క్రమం తప్పకుండా చేయిస్తే మళ్ళీ ఆయన తన పనులు తను చేసుకోగలుగుతారు అని చెప్పారని భార్య బాలకి ఫోన్ చేసి చెప్పాడు లక్ష్మణ్. 4 రోజులు అబ్జర్వేషన్లో ఉంచి ఇంటికి పంపారు. ఈ 4 రోజులు ఆఫీస్కి సెలవు పెట్టి పరంధామయ్య గారిని కంటికి రెప్పలా కాపాడాడు లక్ష్మణ్. తను క్యాంపులకు వెళ్ళినప్పుడు తన భార్యకి తోడుగా ఉండి పిల్లల్ని సొంత మనవల్లా చూసే ఆ వృద్ధ దంపతులకి కష్టం వచ్చినప్పుడు తోడుగా ఉండడం తన అదృష్టం అనుకున్నాడు. వేళ కాని వేళ తన తండ్రికి వచ్చిన ఆరోగ్య సమస్యకి తనకంటే ఎక్కువ శ్రద్ధగా అండగా ఉన్న లక్ష్మణ్కి కృతజ్ఞతలు చెప్పాడు భరత్. నాన్నగారికి స్ట్రోక్ వచ్చిందని తెలిసి ఢిల్లీలో ఉండే కూతురు అపర్ణ పరిగెత్తుకొచ్చింది. ఇంట్లో తల్లికి చేతికి మనసుకి తోడుగా ఉండి అన్నయ్య వచ్చాక 2 రోజులుండి, అమ్మా ఇంక నేను వెళ్ళనా, మరి పిల్లల్ని మా ఫ్రెండ్ దగ్గర వదిలొచ్చాను, వాళ్ళకి వచ్చే వారం నుంచి పరీక్షలు, సెలవులిచ్చాక వాళ్ళని తీసుకొని వస్తాను అని తిరుగు ప్రయాణమైంది. 10 రోజులు సెలవు పెట్టుకొని వచ్చి తండ్రిని చూసి, నాన్నగారు నాతో వచ్చేయండి, అమ్మకు కూడా స్టంట్ వేసి ఇంకా ఏడాది అవ్వలేదు, మీ అవసరాలన్నీ పక్క నుండి చూసుకోవడం ఈ వయసులో అమ్మకు కష్టం అన్నాడు. అక్కడ మీ పరుగుల జీవితాలు, విశ్రాంతి లేని ఉద్యోగాలు మొన్నొచ్చినప్పుడు చూశాం కదా నాయనా, తప్పుగా అనుకోకు. నెలకి ఓ 25,000 చెల్లిస్తే 24 గంటలు మన పక్కనే ఉండి సేవ చేసే మనుషుల్ని పంపే ఏజెన్సీలు ఉన్నాయిట. మన లక్ష్మణ్ కనుక్కున్నాడు, ముందుగా వారి సేవల కోసం ప్రయత్నిద్దాం, అంతగా వీలు కాకపోతే అప్పుడు వస్తాంలే అన్నారు పరంధామయ్య గారు. నాన్నగారు చెప్పింది అసత్యమని అనలేకపోయాడు భరత్. తానుండగానే ఏజెన్సీ వారితో మాట్లాడి మనిషిని ఏర్పాటు చేసి జాగ్రత్తలు చెప్పి బయలుదేరాడు భరత్. ఏజెన్సీ వారు నెలకొకరిని చొప్పున 2-3 మొదట్లో పంపించారు. నిజానికి ఏజెన్సీ నుంచి వచ్చే వ్యక్తులతో ఇంటి పనులు చేయించకూడదు అనేది నియమం. కానీ వాళ్ళు కుటుంబంలో కలిసిపోయి పెద్దల అవసరాలు కనిపెట్టి చేతిలో పని అందుకొని అన్ని పనులు చేస్తే
వీళ్ళని సహాయం కోసం పెట్టుకున్న పెద్దలకి ఎంతో ఊరటగా ఉంటుంది. అది ఎవరికి వారికి ఉండే వ్యక్తిగత లక్షణమే కానీ డిమాండ్ చేయగలిగింది కాదు. తటస్థంగా అంటి ముట్టనట్టు ఏజెన్సీ వారు పంపించే పని మాత్రమే చేసి ఫోన్లు మాట్లాడుకుంటూ కూర్చునే వాళ్ళు ఉంటారు. నిజానికి వాళ్లే ఎక్కువ. 2-3 తర్వాత వచ్చిన ఏడుకొండలు పరంధామయ్య గారి దంపతుల ఆప్యాయత అనురాగాలతో వారి కుటుంబంలో ఒకడుగా కలిసిపోయాడు. ఆయన అవసరాలన్నీ దగ్గరుండి చూసుకునేవాడు. అందుచేత ఏజెన్సీ వారిని అడిగి ఏడుకొండల్నే ఎప్పుడూ ఉంచుకునే ఏర్పాటు చేసుకున్నారు. అలా వారికి అలవాటు పడిన ఏడుకొండలు 4 నెలలకే వారికి తల్లో నాలుగ్గా మారాడు. సెలవులిచ్చాక పిల్లల్ని తీసుకొని వచ్చిన అపర్ణ ఏడుకొండలు తండ్రికి చేస్తున్న సేవలు చూసి ముగ్ధురాలయ్యింది. వీరిని కూడా వంతుల వారీగా మారుస్తారా? మనం ఎప్పటికీ ఒక్కరినే మనకెందు ఉంచమని అడగొచ్చా అని అడిగింది. పాపం వాళ్ళకి ఇల్లు సంసారం ఉంటుందమ్మా. అయినా పాపం ఏడుకొండలు శనివారం ఉదయం నాన్నగారికి స్నానం చేయించి 10ంటికి వెళ్ళి ఆదివారం సాయంత్రం 5 అయ్యేసరికి వచ్చేస్తాడు. అంతా కలిపి ఓ 36 గంటలు ఉండడానుకో. ఇలా అతను వెళ్ళినప్పుడు వేరే వారిని ఏజెన్సీ ఏర్పాటు చేస్తుంది. కానీ నిత్య కృత్యానికి మాత్రం మనం అడిగామని ఇతన్నే మన దగ్గరికి పంపిస్తున్నారు అన్నారు మహాలక్ష్మమ్మ గారు. అమ్మా, ఇలా రాత్రింబవళ్ళు ఇలా ఇంట్లో పెట్టుకోవడం క్షేమమేనా? వీళ్ళు నమ్మకస్తులేనా అని తల్లిని విడిగా పిలిచడిగింది. ఇప్పటి వరకు ఏ సమస్య రాలేదు. నువ్వు గమనించు, నీకే తెలుస్తుంది అన్నారు. అన్నం తినడానికి మారం చేసే 7 ఏళ్ల మాధవ్ని మా నాన్న కదూ, ఈ ఒక్క ముద్ద తిన్నానా? సాయంత్రం నీకు కార్టూన్ ఛానల్ ఇంకో 15 గంట ఎక్కువ చూడనిస్తానుగా అని బతిమాలుతున్న అపర్ణని, ఆమె కొడుకుని మురిపంగా అపురూపంగా చూస్తున్న ఏడుకొండలు కళ్ళల్లో నీలినీడలు కదిలాయి. అతని ఆ చూపు అపర్ణ దృష్టిని దాటిపోలేదు. పాపం, తన కొడుకుని ఎంతగా మిస్ అవుతున్నాడో అనుకుంది అపర్ణ. అతనికి తల్లిదండ్రులు, భార్య, పిల్లలు లేరా అమ్మా అని. అయినా లేకుండా ఎలా ఉంటారులే, వాళ్ళని ఎవరు చూస్తారు? అతని తల్లిదండ్రులు కూడా పెద్దవాళ్లే అయి ఉంటారు కదా. అతని భార్య పాపం ఇంత చిన్న వయసులో ముసలివారైన అత్తమామల్ని, తన పిల్లల్ని ఒంటరిగా చూసుకోవాలి. ఈ రోజుల్లో పిల్లల్ని తల్లి ఒక్కతే పెంచడం నిజంగా కత్తి మీద సామేనమ్మా. పిల్లలకు కూడా తండ్రి ప్రేమ, ఆప్యాయత దక్కవు అన్నది. ప్రశ్న తనే వేసి సమాధానము తనే చెబుతూ అపర్ణ సాలోచనగా. అదీ కాక ఆ అమ్మాయి పాపం ఈ వయసులోనే భర్తతో దాంపత్య జీవితం గడపలేని పరిస్థితి. సాంసారిక జీవితం అనేది అందరికీ ప్రాథమిక హక్కు. అది కూడా ఆకలి, నిద్ర లాంటి దైనందిన ప్రాకృతిక అవసరమే కదా. అది చంపుకొని బ్రతకాల్సిందేనా అనుకుంది మనసులో సానుభూతిగా. ఏం చేస్తారమ్మా, ఏదో ఒక విధంగా రూపాయి సంపాదించుకోవాలి. రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు. వారిది అసహాయత అయితే మనది ఆసక్తితో కూడుకున్న అవసరం అన్నది మహాలక్ష్మమ్మ గారు. వీళ్ల గురించి అనుకుంటున్నాం కానీ అసలు ఈ రోజుల్లో కన్నవారిని, కట్టుకున్న వారిని, పుట్టిన చోటుని వదిలేసి వెళ్ళని వారెవరు? పెద్ద చదువులు చదువుకున్న మీ అన్నయ్య లాంటి వాళ్ళు పొట్ట చేత పుచ్చుకొని విదేశాలకు వెళుతున్నారు. కాకపోతే వాళ్ళు పెళ్ళాం పిల్లలతో కలిసి ఉంటూ తల్లిదండ్రులకి దూరంగా బ్రతుకుతున్నారు. పెద్దగా చదువుకోలేని వాళ్ళు ఇలా ఎక్కడ ఉపాధి దొరికితే అక్కడికి వెళ్ళి రెక్కల కష్టం చేసి సంపాదించి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు అన్నది మహాలక్ష్మమ్మ గారు. అపర్ణ పిల్లలతో వచ్చాక పరంధామయ్య దంపతులకి కొంత ఆసరా దొరికిందనే చెప్పాలి. ఆ ధైర్యంతో ఏడుకొండలు, అమ్మగారు 2 రోజులు ఇంటికెళ్ళొస్తాను అన్నాడు. ఆ రోజు అతని ముఖంలో కనిపించిన ఆనందం అపర్ణని కూడా సంతోషపరిచింది. చెప్పా పెట్టకుండా వచ్చిన కొడుకు ఏడుకొండల్ని చూసి తల్లి, తండ్రి సంతోషించారు. అతని భార్య మంగళ మాత్రం ముభావంగా తప్పించుకు తిరిగింది. రాత్రి పడక చేరిన మంగని, ఏ అలా ఉన్నావు, ఒంట్లో బాగలేదా అని దగ్గరికి తీసుకున్నాడు. ఈ ఉద్యోగం మానేయొచ్చుగా, కొత్త చీర కట్టుకున్నప్పుడు బాగుందని మెచ్చుకునేందుకు నువ్వు ఉండవు. ఏ చికెన్ బిర్యానీయో చేసి ఇంట్లో అందరం తింటూ ఉంటే నువ్వేం తిన్నావో, ఎలా ఉన్నావో అని బెంగేస్తుంది. నాకు హుషారుగా అనిపించినప్పుడు నా పక్కన ఉండవు. మల్లెపూలు చూసినా, మంచి సినిమా బొమ్మ చూసినా నువ్వే గుర్తొస్తావు. చిన్నోడు అస్తమానం నాన్న ఎప్పుడొస్తాడు, నాకు బొమ్మలు కావాలి, ఐస్ క్రీమ్ కావాలి అని
ఒకటే గొడవ చేస్తున్నాడు. కలో గంజో పంచుకొని తినొచ్చు. వచ్చే మామా, పొద్దున్న వెళ్ళి సాయంత్రం ఇంటికొచ్చే ఉద్యోగం ఇంటికి దగ్గరలో ఏదో ఒకటి చూసుకుందాం అంది అతనిలో ఒదిగిపోతూ. ఆ పెద్దయ్య గారు వాళ్ళు చాలా మంచోళ్లే మంగి. నువ్వు అన్నట్టు చికెన్లు మటన్లు ఆడుండవు, కానీ వాళ్ళు నన్ను బాగా చూసుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు దగ్గర లేక సొంతంగా పనులు చేసుకోలేక చాలా కట్టపడుతున్నారు. మీకు దూరంగా ఉండడం నాకు కట్టమే, కానీ నా చదువుకి పెద్ద ఉద్యోగాలు ఏమొస్తాయి చెప్పు? బిజినెస్ చేయడానికి మన దగ్గర డబ్బులు ఆడున్నాయి. వాళ్ళని నమ్మకంగా కనిపెట్టుకొని ఉంటే వాళ్ళ అబ్బాయి గారు వచ్చినప్పుడు మనకేదైనా సహాయం చేయమని అడగడానికి వీలవుతుంది. ఒకరికొకరు సాయం, అంతే అన్నాడు. అందుకే ఇంకో సంవత్సరం ఓర్చుకో, ఇంటి దగ్గరే ఏదో ఒకటి చూసుకుంటా. ఇంకా నయ్యం, నేను 15 రోజులకు ఒకసారి వస్తున్నా. దుబాయి, కువైటు, బహ్రెయిను, ఇతర అరబ్ దేశాలకు వెళ్లే చాలా మంది జీవితాలు ఇంతే కదా. ఏళ్లకి ఏళ్ళు కుటుంబాలకి దూరంగా బ్రతుకుతారు అన్నాడు. నిజమే అనుకో మామా, నీకు నాకు ఒకరి పొందు ఇంకొకళ్ళు కోరుకునే వయసు కూడా ఇప్పుడే ఉంది. కొన్నాళ్ళైతే మనము పెద్దాళ్ళం అయిపోతాం అన్నది. మాటలు చాలే అన్నట్టు ఏడుకొండలు మంగినోరు తన నోటితో మూసేశాడు. తిరిగొచ్చిన ఏడుకొండలు హుషారుగా ఉన్నాడు. అతన్ని ఇంటికి తన వారి దగ్గరికి పంపించగలిగామని అపర్ణ కూడా సంతోషించింది. 10 రోజులుండి అపర్ణ పిల్లల్ని తీసుకొని ఢిల్లీ వెళ్ళిపోయింది. పరంధామే గారు వాళ్ళు మళ్ళీ దైనందిన జీవితంలో పడ్డారు. ఒకరోజు ఏడుకొండలకి తల్లి ఏడుస్తూ ఫోన్ చేసింది. తనకి ఒక రిలీవర్ని వెంటనే పంపించమని. వెంటనే తన ఇంటికి వెళ్ళాలని ఏడుకొండలు ఏజెన్సీకి ఫోన్ చేసి చెప్పాడు. పాపం అతని తండ్రికి ఏదైనా ప్రమాదం జరిగిందేమో అని మహాలక్ష్మమ్మ గారు, వెంటనే వెళ్ళిరా నాయనా, ఏజెన్సీ మరొక మనిషిని పంపించకపోతే ఈ పూటకి మన పక్కింటి లక్ష్మణ్ సాయం ఉంటాళ్లే అని చెప్పి పంపారు. అలా వెళ్ళిన ఏడుకొండలు వారానికి కానీ రాలేదు. ఆ వారంలో ఫోన్ కూడా చేయలేదు. ఇక్కడ వీళ్ళ ఆదుర్దా వీరిది. మొహం వేళ్లాడేసుకొని వచ్చిన ఏడుకొండల్ని, ఏం బాబు, ఇంట్లో అందరూ కులాసా అయినా ఏం జరిగింది అని అడిగారు మహాలక్ష్మమ్మ గారు. అతని జవాబు విని స్తబ్దుగా అయిపోయారు. అప్పుడే అపర్ణ ఫోన్ చేసి, అమ్మా, ఏడుకొండలు వచ్చాడా, అంతా బాగానే ఉందా అని అడిగింది. మహాలక్ష్మమ్మ గారు ఫోన్ తీసుకొని, ఏడుకొండలు ఈరోజే వచ్చాడు. భర్తకి దూరంగా ఒంటరిగా ఉంటుందని అతని భార్య గమనించిన ఒకడు ఆ అమ్మాయిని నెమ్మదిగా కబుర్లలో పెట్టి మొన్న కూరలు తేవడానికి బయటికెళ్ళినప్పుడు లేవ తీసుకుపోయాట. నువ్వన్నట్టే అతని భార్య యవ్వనంలో ఉంది. ఓర్చుకోలేకపోయిందో ఏమో, కబుర్లకి ప్రలోభపడి కన్న కొడుకుని అత్తమామల్ని వదిలేసి వెళ్ళిపోయిందిట అన్నారు. పూర్వం భార్యాభర్త ఒక చూరు కింద బ్రతికేవారు. కూలీనాలి చేసుకుంటూనో చిన్న వ్యాపారాలు చూసుకుంటూనో సాయంత్రం అయ్యేసరికి ఇంటికి చేరుకునేవారు. ఉన్న దాంట్లో పంచుకొని తింటూ కుటుంబంలో పెద్దల్ని పిల్లల్ని చూసుకుంటూ గుట్టుగా బ్రతికేవారు. టీవీలు లేవు, ఇన్ని ఆకర్షణలు ప్రలోభాలు లేవు కాబట్టి కోరికలు కూడా తక్కువ ఉండేవి. ఇప్పుడు ప్రపంచం రంగులమయం, ఆకర్షణలన్నీ అవసరాలుగా కనిపిస్తున్నాయి. ఇది చాలదన్నట్టు ఈ దిక్కుమాలిన టీవీలు, స్మార్ట్ ఫోన్లు వచ్చాక అన్నీ కళ్ళకు కట్టినట్టు బొమ్మలతో చూపిస్తున్నారు. జీవితంలో మంచి చెడు విచక్షణ పోయింది. అన్నీ అరచేతిలోకి వచ్చేసరికి వయసుతో సంబంధం లేకుండా ఇవి చూడొచ్చు చూడకూడదు అనే నియమం లేకుండా పోయింది అన్నారు మహాలక్ష్మమ్మ గారు దీర్ఘంగా నిశ్వసిస్తూ. అంతేనా, తప్పు ఎలా చేశారో అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చూపిస్తూ తప్పు ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. ఇలాంటివి చూస్తుంటే మనిషి కట్టుతప్పి ప్రవర్తించడం తేలికైపోయింది. అందుకే తాత్కాలిక ప్రలోభాలకి లొంగి ఆడవారు కూడా వివాహేతర సంబంధాలకి పాల్పడుతున్నారేమో అనిపిస్తుంది అన్నారు మహాలక్ష్మమ్మ గారు కొనసాగింపుగా. ఒక దేశంలోనే ఉండి అడపాదడపా వెళ్ళి రాగలిగే అవకాశం ఉంటేనే ఇలా ఉంటే, దుబాయ్ లాంటి దేశాలకి పొట్టచేత పుచ్చుకొని వెళ్ళి ఏళ్ల తరబడి రాలేని చిరుద్యోగుల కుటుంబాల్లో మొగుడు పెళ్ళాల మధ్యలో బంధాల మాట ఏమిటమ్మా అన్నది అపర్ణ. ఏమోనమ్మా, పాపం ఏడుకొండల్ని చూస్తే జాలేస్తుంది. నాన్నకి మందిచ్చే టైం అయింది, మళ్ళీ మాట్లాడతాను అని మహాలక్ష్మమ్మ గారు ఫోన్ పెట్టేశారు. ఏడుకొండలు అమ్మా నాన్నకి చేస్తున్న సేవ, అతని జీవితంలో చెలరేగిన తుఫాను అపర్ణ మనసులో ముళ్ళులాగా గుచ్చుకొని తరచూ దాని గురించి ఆలోచిస్తూ ఉండేది. ఏమండి, అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళకి హెల్పర్గా వచ్చిన ఏడుకొండల గురించి చెప్పా కదా,
మొన్న అతని భార్య అతన్ని వదిలేసి వెళ్ళిపోయిందిట, ఇందాక అమ్మ చెప్పింది అన్నది అపర్ణ. రాత్రి అన్నం తింటున్నప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర భర్త మోహన్ రావుతో, నిజానికి భార్యాభర్త ఎప్పుడు ఒకే చోట బ్రతికే అవకాశం సైన్యంలో పనిచేసే వారికి కూడా ఉండదు కదండి అంది. కానీ సైన్యంలో పనిచేస్తూ కుటుంబానికి దూరంగా ఉండేవారికి వారి వృత్తి పట్ల నిబద్ధత, దేశ రక్షణ పట్ల గౌరవం ఉండాలనే ఉద్దేశంతోనే వారికి అవకాశం ఉన్నప్పుడల్లా సెలవులిచ్చి ఇంటికి పంపుతూ ఉంటారు. ఒక ఉదాత్తమైన సేవ చేస్తామనే భావన, అవకాశం ఉన్నప్పుడల్లా తప్పకుండా ఇంటికి వెళతామనే నమ్మకం వారికి ఊరటనిస్తుంది. శిక్షణలో భాగంగా వారికి నేర్పించే దేశభక్తి, వారికిచ్చే అనేక సౌకర్యాలు, పరిహారాలు వారి చేత డ్యూటీ చేయిస్తాయి. కష్టాన్ని ఇష్టంగా భరించే శక్తినిస్తుంది. వారి వృత్తిని మరొక వృత్తితో పోల్చలేము అన్నాడు మోహన్ రావు. ఈ రోజుల్లో డబ్బు సంపాదన కోసం ఇలా దూరంగా వెళ్ళడం అనేది తప్పట్లేదు. పడుతున్న కష్టానికి తగ్గ జీతాలు రావట్లేదని, ఆ దేశాలు వెళ్ళి 4 ఏళ్లు కష్టపడితే జీవితాంతం భరోసాగా ఉండే ఏర్పాటు చేసుకోవచ్చని ఒకరిని చూసి ఇంకొకరు గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు. అలా ఆ దేశాలకు వెళ్ళిన భారతీయులు అక్కడ షేకులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు పెట్టే హింసలు తట్టుకోలేక పారిపోయి వచ్చేస్తూ అనేక ప్రమాదాలకి లోనవుతూ ఉంటారు తెలుసా. జీవితాలు బాగు చేసుకున్న వాళ్ళు ఉన్నారనుకో. అలా కాకుండా అక్కడికి వెళ్ళిన వాళ్ళు పంపే డబ్బుతో ఇక్కడ జలసాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందరూ 7 కొండలు భార్య లాంటి వాళ్లే ఉంటారని అనుకోలేం అపర్ణ అన్నాడు. ఉపాధి పేరు చెప్పి పొట్ట చేతపుచ్చుకొని ఇంటికి దూరంగా ఏళ్ల తరబడి బ్రతకవలసి రావడం ఒక సామాజిక సమస్య అనుకోవచ్చు అన్నాడు ఎటో చూస్తూ. గల్ఫ్ దేశాలకు వెళ్ళి కూలీనాలి చేసుకుని బ్రతికే ప్రవాస భారతీయులు పంపించే విదేశీ మారకానికి ప్రాధాన్యమిస్తూ ఇందులో అంతర్లీనంగా ఉన్న సామాజిక సమస్య కోణాన్ని, దాని తీవ్రతని ప్రభుత్వాలు చూడట్లేదు అనిపిస్తోంది కదూ. మన ఇళ్లల్లో మాత్రం ఉదాహరణ మా అన్నయ్యనే తీసుకోండి. పై చదువులని మంచి జీతాలు ఇస్తున్నారని విదేశాలకి వలసపోతున్నారు. దాంతో మా అమ్మా నాన్న లాంటి ముసలి తల్లిదండ్రులు వార్ధక్యంలో ఈ దేశంలో ఒంటరిగా మిగులుతున్నారు. వాళ్ళ అవసరాలు తీర్చడానికి ప్రైవేట్ ఏజెన్సీలు, స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నాయి. దానికి మనం సంతోషిస్తుంటే అందులో ఉండే చీకటి కోణాలు 7 కొండల్లాంటి వాళ్ళ జీవితాలని అతలాకుతలం చేస్తున్నాయి. పాపం అతని కొడుకు చూడండి, తల్లి లేని పిల్లవాడైపోయాడు అన్నది. అమ్మ చెప్పినట్టు మనది అవసరమైతే వాళ్ళది అసహాయత. మారిన సామాజిక జీవన విధానంలో పిల్లలు అందుబాటులో లేనప్పుడు మన తల్లిదండ్రుల్లాంటి పెద్దలకి సంబంధించినంత వరకు ఏజెన్సీలు, హెల్పర్స్ని పంపించడం అనేది ఒక మంచి పరిణామమే. కానీ పెద్దగా చదువుకోని వారు ఇది కాకపోతే ఇంకొక రకంగానైనా సంపాదించి కుటుంబాన్ని పోషించుకోవాలి కదా. పెద్దగా చదువుకోకుండా శారీరక కష్టం మాత్రమే చేసి ₹1 సంపాదించుకోగలిగిన వాళ్ళకి ఇప్పటి వరకు ఇది ఒక ఆదాయ వనరుగా మాత్రమే చూడాలి అన్నది అపర్ణ నిట్టూరుస్తూ. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.